welcome to Sona Garden. ఉదయాన్నే లేవగానే కోడికూతలు, రకరకాల పక్షులు, ఉడతలు, మిడతలు, సీతాకోక చిలుకలు, తొండలు, ప్రశాంతమైన పైరగాలి, చుట్టూ పొలాలన్నమాట. తూనీగలు, రంగురంగుల సీతాకోక చిలుకలు. ఒక్కటే అండి, మా ఇంటి దగ్గర చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందుకే ఇంటిని అద్దెకి తీసుకున్నాం. ఇది కాదండి, ఇది ఇంకా మా ఇల్లే డెడ్ ఎండ్ అనమాట పొలాల దగ్గర. సో పొలాల దగ్గర ఆక్యుపై చేసి కట్టిన ఇల్లు కావచ్చు, లేదేమో ఎక్కువ పక్షులు ఇంకా పాములు కూడా చూడాల్సి వస్తుంది రోజు. నోట్లేదో ఉంది. చాలా పెద్ద పైకి ఎక్కి ఎలా చూస్తుందో. దాని తోకను అదే ఖర్చేసుకుంటుంది. నీకు అర్థమవుతుందా? వేరే పావును పట్టుకుందేమో, లేకపోతే 2 పాములు కలుపుకునే. అయ్యో చేప సాయిబు వేరే వేరే పాము అనుకుంటుంది. ఈల్ ఫిష్ వేరే పాము. ఓ మై గాడ్, బాబోయ్ పైకి వస్తున్నారు. ఓ గోడ అమ్మ బాబోయ్. ఇంకా మా ఇంటి ముందు ఉండే గొడ్ల చావటి దగ్గర ఉండే ఈ చెట్టు మీద, అంటే బీపీ చెట్టు మీద బోలెడని పక్షులు ఉంటాయి. పాముని తీసుకెళ్తుంది, అది పాముని తీసుకెళ్తుంది. అంగు అది త్రాచుపాము కాదు సాయిబాబు, బుడదపాము, వాటర్ స్నేక్. ఫస్ట్ అది మేము ఒక చేపను తింటుంది అనుకున్నాం, కానీ ఒక చిన్న పాముని తింటుంది అది. ఆ పాము దాన్ని తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్తుంటే ఆ చెట్టు మీద ఉన్న పక్షులన్నీ కూడా విపరీతమైన గోల చేస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి కూడా క్లియర్గా కనిపించట్లేదు. ఎలా వెళ్తాయి? ఆ పక్షులు చూడండి పాప ఎంత భయంగా చూస్తున్నాయో, అది ఎక్కడ దగ్గరికి వచ్చేస్తుందో అని చెప్పి. ఇది వరి పండే సీజన్. పొలం నిండా ఫుల్గా వాటర్ ఉంటుంది. వాటర్ ఉంటాయి, చేపలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, కప్పలు ఉంటాయి. వీటి కోసం తినడానికి పాములు, కొంగలు, రకరకాల పక్షులు వస్తుంటాయి. ఇదంతా బాగానే ఉంది. నేనెందుకని ఇక్కడికి వచ్చి ఇల్లు అద్దెకి తీసుకున్నాను చెప్పండి. నేను చల్లగాలి కోసం కిటికీలు తీయడానికి కూడా భయం ఎప్పటి నుంచి. Oh my god. ఇక్కడ పక్షులు ఉన్నాయి పైన. ఇప్పుడు దానికి పొడి ప్లేస్ కావాలి, అర్థమైందా? దాన్ని మొత్తం మింగేసి చుట్టుకొని ఉండడానికి కర్ర కావాలి. సో అందుకని అక్కడికి వెళ్తున్నాయి. పాము కూడా బతికుంది ఆ పక్కన నోట్లో కూడా. యాక్చువల్లీ అది పాము కాదు, ఈల్ ఫిష్ అనుకుంటున్నాను. అదే ఇది పొడుగ్గా సావిడ లేదా అంటారు కదా, ఆ చేప ఏదో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు పైకి ఎక్కుతుంది డెఫినెట్గా.
చేస్తున్నాయా మరి అవి ఉండే ప్లేస్ కదా అవి. రానివ్వకుండా అరుతున్నాయా? అది చూడు, చూసాడు. ఓమేగడు వచ్చేది, తీసుకెళ్ళి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఓ ఓ ఓ ఓ ఓ. కాకి కాకి గూడు కూడా ఉంది అక్కడ, అందుకే కాకులు కూడా. ప్రకృతికి దగ్గరగా ఉండాలని ఏమన్నా కొన్ని తీసుకున్నప్పుడు వాటిని భరించే శక్తి కూడా మనకు ఉండాలి. పామునంత దగ్గరగా చూసినప్పటి నుంచి ఈ అందమైన ప్రదేశం నాకు కొంచెం భయంకరంగా కనబడుతుంది. ఇంతకీ ఇక్కడ మేము రెంట్కి వచ్చి తప్పు చేసామంటారా? ఎనీవేస్, ఈ వారానికి వీడియో ఇదే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోనా గార్డెన్.